ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఓ సైలెంట్ వార్ జరుగుతోంది. ఒకవైపు కాగితం, మరోవైపు బంగారం. ఒకవైపు నమ్మకం, మరోవైపు చరిత్ర. ఇది గోల్డ్ వర్సెస్ అమెరికన్ డాలర్ మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటమన్మాట. మరి దీని ప్రభావం మనందరిపైనా ఎలా ఉండబోతోందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం 2026లో ఉన్నాం. బంగారం ధర ఒక ఔన్స్కి ఏకంగా $5,500కి చేరిపోయింది. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా పేరున్న అమెరికన్ డాలర్ విలువ పడిపోతూ ఉంది. ఇది ఏదో చిన్న మార్కెట్ ఫ్లక్చువేషన్ కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న ఒక భారీ మార్పుకు సంకేతం. ఇంతకీ అసలు తెరవెనికి ఏం జరుగుతోంది? సరే, అసలు కథలోకి వెళ్దాం. ఈ పెద్ద మార్పును అర్థం చేసుకోవాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్లాల్సిందే. అసలు ఈ డాలర్ ప్రపంచాన్ని ఎలా శాసించడం మొదలుపెట్టింది? ఈ కథంతా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మొదలైంది. 1944లో బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ అని ఒకటి జరిగింది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఒక మాట ఇచ్చింది, మేం ప్రింట్ చేసే ప్రతి డాలర్కి సమానమైన బంగారం మా దగ్గర ఉంటుంది అని. కాని 1971లో అమెరికా ఆ మాట తప్పింది. అయినా సరే అప్పటికే ప్రపంచ వాణిజ్యం మొత్తం డాలర్పై ఆధారపడి ఉండడంతో దాని ఆధిపత్యం కొనసాగింది. కాని ఇప్పుడు ఆ పునాదులే కదులుతున్నాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. దశాబ్దాలుగా రాజులా వెలిగిన డాలర్పై ప్రపంచ దేశాలకు నమ్మకం ఎందుకు సన్నగిల్లుతోంది? దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఆర్థిక నిపుణులు దీన్ని డీ-డాలరైజేషన్ డూమ్ లూప్ అని పిలుస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. కొన్ని దేశాలు డాలర్పై నమ్మకం కోల్పోయి వాటిని అమ్మడం మొదలుపెడతాయి. దానివల్ల డాలర్ బలహీనపడుతుంది. డాలర్ బలహీనపడటం చూసి మరిన్ని దేశాలు అమ్మడం మొదలుపెడతాయి. ఇదొక నెగటివ్ సైకిల్లాగా అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ నమ్మకం పోవడానికి మొదటి కారణం అమెరికా అప్పు. ఏకంగా $37 ట్రిలియన్ పైగా ఉన్న ఈ అప్పును తీర్చడానికి అమెరికా అపరిమితంగా డాలర్లను ప్రింట్ చేస్తోంది. ఇలా ఇష్టమొచ్చినట్టు డబ్బుని ప్రింట్ చేస్తే ఆ కరెన్సీ విలువ పడిపోవడం ఖాయమని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక ఊర్లో ఒక పెద్ద, శక్తివంతమైన కుటుంబం ఉంది. వాళ్ళు ఇచ్చే కాగితం నోటికే విలువ అని వాళ్లే చెప్తారు. వాళ్లకి నచ్చని వాళ్లమీద ఆ నోటును ఒక ఆయుధంగా వాడతారు. ఇప్పుడు చెప్పండి, మిగతా కుటుంబాలు ఏం చేస్తాయి? అందరూ అంగీకరించే, ఎవరి కంట్రోల్లో లేని బంగారం లాంటి నిజమైన ఆస్తివైపు చూస్తాయి కదా. అమెరికా కూడా ఆంక్షల రూపంలో డాలర్ను ఒక రాజకీయ ఆయుధంగా వాడుతోంది. అందుకే రష్యా, చైనా లాంటి దేశాలు ఇప్పుడు బంగారం వైపు పరుగులు తీస్తున్నాయి. డాలర్పై నమ్మకం తగ్గుతున్న కొద్దీ ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిశ్శబ్దంగా ఒకే ఒక ఆస్తివైపు పరుగులు తీస్తున్నాయి, అదే బంగారం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు అమెరికన్ గవర్నమెంట్ బాండ్లకన్నా ఎక్కువగా బంగారాన్ని తమ ప్రధాన రిజర్వ్ ఆస్తిగా నిల్వ చేస్తున్నాయి. ఇది చిన్న మార్పు కాదు, ఒక శకం ముగింపుకు ఇది ఒక సంకేతం. ఈ స్లైడ్లో చూడండి, అమెరికా దగ్గర ఇప్పటికీ అత్యధికంగా అంటే 8,133 టన్నుల బంగారముంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే చైనా, రష్యా ఇంకా మన భారతదేశం లాంటి దేశాలు గత కొన్నేళ్లుగా చాలా వేగంగా బంగారాన్ని కొంటున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థలను డాలర్ ప్రభావం నుంచి కాపాడుకోవడానికి ఇది వాళ్ల వ్యూహమన్మాట. అసలు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్నే ఎందుకు ఎంచుకుంటున్నాయి? ఎందుకంటే దానికి ఓనర్ లేడు, దానిపై ఏ దేశం ఆంక్షలు పెట్టలేదు, దానికి రాజకీయాలు అంటవు, అది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ఒక న్యూట్రల్ మనీ. అందుకే దాన్ని అల్టిమేట్ సేఫ్ ఎసెట్ అని అంటారు. ఈ గ్లోబల్ ఎకానమిక్ చెస్ గేమ్లో ఇండియా చాలా తెలివైనెత్తుగడ వేస్తోంది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. చూడండి, ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర 880 టన్నులకు పైగా బంగారు నిల్వలున్నాయి. ఇంకా ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది ఆర్థిక స్వాతంత్ర్యం వైపు భారతదేశం వేస్తున్న ఒక బలమైన అడుగు. ఆర్బీఐ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. స్టెప్ 1 నిరంతరం బంగారం కొనడం. స్టెప్ 2 అమెరికన్ డాలర్ ఆస్తులపై మన ఆధారపడటాన్ని తగ్గించడం. ఇక స్టెప్ 3 ఫైనల్గా మన ఆర్థిక సార్వభౌమాధికారాన్ని, అంటే మన ఆర్థిక నిర్ణయాలు మనమే తీసుకునే స్వేచ్ఛను కాపాడుకోవడం. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఈ మార్పులన్నీ చూస్తుంటే డాలర్ సామ్రాజ్యం కూలిపోతుందా? దీనికి సమాధానం అంత సులభం కాదు. నిపుణుల ప్రకారం డాలర్ పూర్తిగా కూలిపోదు, కాని భవిష్యత్తు బహుళ ధ్రువ ప్రపంచం వైపు వెళ్తోంది. అంటే ఇక్కడ డాలర్తో పాటు యూరో,
చైనీస్ యువాన్ లాంటి ఇతర కరెన్సీలు కూడా ప్రాముఖ్యత పొందుతాయి. వీటన్నింటి మధ్య ఒక తటస్థ ఆస్తిగా బంగారం పాత్ర మరింత కీలకం కాబోతోంది. కాబట్టి మనం గుర్తించుకోవలసిన ముఖ్యమైన పాయింట్ ఇదే. ఇది డాలర్ పతనం కాదు, ఇది డాలర్ ఆధిపత్యానికి ముగింపు. ఇకపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ ఒక్క దేశం చేతిలో ఉండదు. సరే, ఈ ప్రపంచ మార్పులన్నీ బాగానే ఉన్నాయి కానీ దీనివల్ల సామాన్యుడి జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. డాలర్ బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ లాంటివి ఖరీదవుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముంది. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు కొనుగోలు శక్తి కూడా కాలంతో పాటు తగ్గొచ్చు. అందుకే బంగారం, వెండిలాంటి ఆస్తులు మన పోర్ట్ఫోలియోకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఇది ఆర్థిక సలహా కాదు, కానీ నిపుణులు తమ పోర్ట్ఫోలియోలను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారో చూపించే ఒక ఉదాహరణ. వాళ్లు స్థిరత్వం కోసం బంగారంపైన, ఇంకా ఏఐ, గ్రీన్ ఎనర్జీ లాంటి భవిష్యత్ టెక్నాలజీల గ్రోత్ కోసం వెండిపైన ఫోకస్ చేస్తున్నారు. ఈ టేబుల్ చూడండి. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లు 5-7%, మోడరేట్ వాళ్లు 7-12%, ఇంకా అగ్రెసివ్ ఇన్వెస్టర్లు 10-15% వరకు మెటల్స్కి కేటాయించవచ్చని సూచిస్తున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరి రిస్క్ ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది. సరే, మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఈరోజు మనం చర్చించుకున్న పాయింట్స్ చాలా పెద్దవి మరియు చారిత్రాత్మకమైనవి కూడా. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో జరుగుతున్న అతిపెద్ద మార్పును మనం కళ్లారా చూస్తున్నాం. అధికార కేంద్రాలు మారుతున్నాయి, అసలు డబ్బు నిర్వచనమే మారిపోతోంది. ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. కాగితం వర్సెస్ లోహం మధ్య జరుగుతున్న ఈ అనంతమైన యుద్ధంలో అసలైన శక్తి, అసలైన విలువ ఎక్కడ ఉంది? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. డబ్బు, ఆర్థిక వ్యవస్థ లేదా భారతదేశ భవిష్యత్తు గురించి పట్టించుకునే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్లోబల్ ఎకానమీ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్స్లో చెప్పండి.